అదేమిటంటే ఒక సంవత్సరం క్రితం మన విజయ సెమినార్ సభల్లో సెమీ నారాయణ స్వామి దేవత సాక్షిగా రవీంద్ర గారిని ఎన్నుకున్నాం. అందరూ కలిసి ఇది ఓటింగ్తో. అది ఇంతవరకు ధర్మాన చరిత్రలో పట్టుచీరల వ్యాపార సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేది మొట్టమొదటిసారిగా మనందరూ అభిప్రాయంతో ఓటింగ్ ద్వారా రవీంద్ర గారు ఎన్నుకున్నాం. కాబట్టి రవీంద్ర గారు దానికి ఆ రోజు సంతోషపడ్డాడు, మనము సంతోషపడినాము. ఈ సంతోష సందర్భంలో అన్నయ్యకి 3 years పీరియడ్ ఉండదు. ఒకసారి నాకు తెలిసి ఒక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాలు అవకాశం ఉంటుంది. అంటే ఎన్ని కాబట్టి మన రూల్ ప్రకారం. కాబట్టి రవీంద్ర గారు ఈరోజు బాధపడేది తప్పేం లేదు. కానీ ఆ అధ్యక్షునికి అంటే ఏదన్నా కానీ ఇప్పుడు పురాణాల్లో మైసాబులో చెప్తారు, అర్హత ఉన్న వారికే అధ్యక్షత అవుతుంది, మామూలుగా అందరికీ రాదు అని ఏదో దుర్యోధన సభలో ఏదో చెప్తారు. నాకన్నా పూర్తిగా తెలియదు. అట్లా రవీంద్రకి అర్హత ఉంది కాబట్టి మనందరం ఓటేసి రవీంద్ర గారిని అధ్యక్షుని ఎన్నుకున్నాం. కాబట్టి అన్నయ్య గారు రవీంద్ర గారు బాధపడుతున్నారు కాబట్టి మమ్మల్ని బాధపడుతూ అన్నయ్య గారిని కొనసాగాలి. ఈ 3 సంవత్సరాలు కొనసాగుతూ ఈ ధర్మారం పేరుని ఇప్పటికే దాదాపుగా రాష్ట్రంలో కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు మన అసోసియేషన్ పేరుని రోజు రోజుకి అందరూ చర్చించుకునే సందర్భం ఏర్పడుతుంది. ఇప్పుడే మొదలైంది. ఇలాంటి సందర్భంలో రవీంద్ర గారు రాజీనామా చేయడము, మనందరూ డిసప్పాయింట్ కావడము, మళ్ళీ ఎక్కిపోతే చూసేవాళ్ళు ఏమంటే ఇతర రాష్ట్రాల్లో కానీ వ్యాపారస్తులు కానీ మనతో కొంటుండే రిటైల్ వ్యాపారస్తులు కానీ అందుకే ఆ ధర్మంలో అంతే లేప అంతా అంతే వేసేవాళ్ళు అంతా అంతే కానీ ఎవరు ఎన్నుకుంటారు, అడావిడి చేస్తారు, ఎన్నికిపోతారు. మామూలు కానీ ఆ పక్క చెడ్డ పేరు మనం రాకూడదు. కాబట్టి దయచేసి రవీంద్ర నిన్ను పదే అడుగున్నా ఖచ్చితంగా నువ్వే కొనసాగాలి. ఈ కార్యక్రమానికి ముందు జరిపించాలి. ధర్మారం పేరు నల్ల మూలలా వినిపించాలి. అది మా యొక్క కోరిక, నా కోరిక. ధర్మారం పేరు అనేది ప్రతి ఒక్క పార్టీలో వినిపించాలి. పార్టీ గుండెల్లో ధర్మాన్ని పరిగెత్తాలి. అది చేయగల సత్తా నీకే ఉంది. కాబట్టి నీకు ఆ భగవంతుడు ఈ పదవిని ఇచ్చినాడు. భగవంతుడు అంటే మనమే ఇచ్చినాం. కాబట్టి దీనికి పూర్తి న్యాయం చేయాలా. ధర్మాలు ఎదుగుతాయి. సమస్య వచ్చినప్పుడు కొన్ని అన్ని మనకు అనుకూలంగా రావాలంటే ఏది రావు. ప్రతి ఒక్కరు మనకు అనుకూలంగా రావాలి. ఎందుకు వస్తారు మనుషులు కాబట్టి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఉంటారు. అట్లా అని చెప్పేసి మనం బాధపడితే ఇంతమంది మనం ఓటేసి గెలిపించిన తర్వాత మనం ఏం న్యాయం చేసేట్లా ఏం సమాధానం చెప్తాం? 10 మందిలో ఇద్దరు బాగుంటారు, వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది. 8 మంది మనం సపోర్ట్ ఉంటారు, మనం వాళ్ళకి న్యాయం చేయాలి మనము. కాబట్టి అన్నయ్య ఇప్పుడు కంటిన్యూ కొనసాగించాల. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నీ శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు వచ్చిన వాళ్ళు పెంచుకొని రావడం వాళ్ళు ఎందుకు రాలేదని వాళ్ళ ఉద్యోగం చేసుకొని ఈ కార్యక్రమం ముందు తీసుకుపోయి ధర్మాన పేరుని నిలబెట్టాలని ఆశిస్తూ ఈ అవకాశం. గిరాజ్ రవీంద్ర గారు వచ్చేసి రాజీనామా చేశారనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఉన్నాము. ఎందుకు రాజీనామా చేశారనేది ఎవరైనా ఆలోచిస్తున్నారా? లేదు. కమిటీ మెంబర్లు యాక్టివ్గా లేరు, 3 యాక్టివ్గా ఉన్నారు. సంఘంలో వచ్చేసి మెంబర్షిప్ తీసుకున్నారు, ఏదో నామకావస్థగా మెంబర్షిప్ తీసుకున్నాము. అంతవరకే కానీ సంవత్సరం అయింది. 3 నెలలకు ఒకసారి మీటింగ్ అని చెప్పినారు. మీటింగ్ వేసినారో లేదో తెలియదు. మీటింగ్ వేస్తే ఒకసారి 3 నెలలకు ఒకసారి అంతా కమిటీ మెంబర్లు అందరినీ మీటింగ్ వేసుకొని మాట్లాడేసి మెంబర్షిప్లో ఉండే వాళ్ళంతా ఒకసారి మీటింగ్ వేసుకుంటే ఏమి లోటుపాట్లు ఏమి, ధర్మాల పరిస్థితి ఏమి, ఎందుకు ఇలా జరుగుతాననేది ఒక అవగాహన అనేది వస్తుంది. అది జరగలేదు. దానికి ఈయన విరాజాలని వచ్చేసి ఆయన ఒక్కడే పోయి ముందుకు పోయేసి ఆయన కూడా వల్ల దాని అనేది చూసుకున్నాం. అంతవరకే కానీ మిగతా వాళ్ళు కూడా యాక్టివ్ లేదని ఒక మనస్తాపంతో ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేశాక మళ్ళీ ఈరోజు వచ్చేసి మళ్ళీ అతనే ఉండాలని చెప్పేసి ఇంతమంది ఇక్కడ సమావేశం చెబుతారు. అతని కాకుండా ఎవరైనా ఉండేవాళ్ళు ఎవరు మన చాలా చెప్తాను. ఎవరైనా సరే నీతిగా నిజాయితీగా ఉండి ముందుకు వచ్చి మాట్లాడే కానీ ధైర్యంగా కానీ ఏదైనా కానీ వ్యవహారం చేసేవాడు ఒక దినోత్సవం తప్ప వేరే వాళ్ళు ఎవరైనా చేయగలరా? చేయలేరు. ఒక చేస్తానే వాళ్ళకి వచ్చేసి మనం సపోర్ట్గా ఉన్నామంటే సపోర్ట్గా ఉండేదని కూడా ఎవరు రానుకుంటున్నారు. ఎక్కడ ధర్మాలను ఎప్పుడు ముందుకు పోతుంది. మనము ఈరోజు ఆయన రాజీనామా చేశారంటేనా అప్పుడే ఉండదా? విరాజాలను రాజీనామా చేశారంటప్ప ఎవరు అంగంలో లెక్కలు ఎగరగొట్టే వాళ్ళు, లెక్కలు లేఖించే వాళ్ళు, ఇంకా మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేదే అని చెప్పేసి వాళ్ళ పెద్ద పరిస్థితి వచ్చింది. ఇప్పుడు
అధ్యక్షుడిగా ఉండాలి, ప్రెసిడెంట్గా ఉండాలని కొనసాగాలా. రాబోయే రోజుల్లో వచ్చేసి ధర్మావరాన్ని ముందుకు తీసుకొని వచ్చి పార్టీలు వచ్చేసి పచ్చేటికి రావాలా అని చెప్తే ముందు రామన్న చెప్పారు, నువ్వు బిల్లులు అంటే ముందు బిల్లులు కట్టి వచ్చి పంచాయతీకి వచ్చి చీలు తీసుకొని పోయి పరిస్థితికి రావాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఎందుకు చెప్తానంటేనా ఇప్పుడు చీట్లు అమ్ముకోవాలని చెప్పేసి చీలు వచ్చి సెలక్షన్ చేశారు, ముందు బిల్లులు ఉన్నాయి చెప్పేసి చీలు ఇచ్చుకుంటూ పోతే నువ్వు ఇస్తావు, మేము ఇచ్చానికి మాకు కెపాసిటీ లేదు, మాకు పేమెంట్ రావాలా, మేము ఇచ్చడానికి లేదు, వాళ్ళు ఇస్తారని చెప్పేసి సరుకు దొరికి చెప్పేసి తీసుకొని పోయే వాళ్ళు పార్టీలో తీసుకొని పోతాను. మా పేమెంట్ అంటే 4-6 నెలలు 8 నెలలు మా పేమెంట్ ఇచ్చిపోతానే. మేము అంత స్తోమతలే నడుకున్నాము. ఏం చేసే చెప్పు పరిస్థితి. అందరూ ఒక కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చేసి వ్యాపార వ్యవహారంలో ఈరోజు కాకపోతే నిదానంగా కానీ ఒక సత్తు పనిచేసి ఒక వ్యాపారం ఒక లెవెల్కి రావాలంటేనా ప్రతి ఒక్కరూ అసోసియేషన్కి మాట మీద సపోర్ట్ చేసి ఆయన సపోర్ట్ చేసి ఆయన మీటింగ్ వేసుకొనేసి ఎట్లా ఏమి ఒక అవగాహన వస్తేనే నెక్స్ట్ ధర్మాల పరిస్థితి బాగుంటుంది. లేదంటే చాలా మామూలే, అంటే ధర్మాల పరిస్థితి మళ్ళీ మామూలే అంతే. పౌరులు మాట్లాడే పరిస్థితిలో చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ రవి మేము అంతమంది కొంతమంది కలిసి ఆ రోజు నన్ను కూడా రవి గారు నువ్వైతే ప్రెసిడెంట్గా ఉంటే సరిపోతుంది, ఎంత మేము ఉంటామంటే నన్ను పౌరులు మాట్లాడే ప్రెసిడెంట్గా చేసేదని కూడా గిరాజీ రవి గారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా ఆ రోజు ఇద్దరు వ్యక్తులు నిలబడ్డారు, చింతా బాలకృష్ణ, గిరాజు రవి. వీళ్ళిద్దరిలో ఎవరైతే మనకు మంచి ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మనం అంతకంటే నిలబడి ఓట్ చేసి గెలిపించారు. 21 ఓట్తో ఆయన గెలిపించడం జరిగింది. ఎందుకంటే ఆయన అయితే మనం పని చేస్తామని ఉద్దేశంతో 500 మంది కూడా మనం అతన్ని ఎన్నుకున్నామంటే అతను చేస్తామని నమ్మకంతో మనకుంది. ఇప్పుడు మనము 2 కార్యక్రమాలు చేసాం. వాటిగా ఒక కన్నుకల ప్రసాద్ గారికి ఘన సన్మానం చేసినామంటే ఒక రవి గారి గురించి ఆయన ఆదరణ జరిగిందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రెండోది కూడా మన బీసీసీ అధ్యక్షుడిగా మనం జేసీ గారిని పెట్టుకోవడం కూడా జరిగిందంటే ఒక రవి గారి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పి ఈ క్రీడ కూడా రవి గారికి వస్తుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. రవి గారు కొంతమంది అనేది ఏమంటే రవి అన్ని పనులే చేస్తున్నాడు, కానీ కొన్ని వినడము మనం ఎదుటి వాళ్ళు చెప్పుకుంటే వినడం లేదు అంటున్నారు. అది కూడా కొంచెం రైగా మంచి చేయడానికి చెప్పి ఆలోచన చేసి ఎవరైతే చెప్తున్నారో ఎవరితో ఆలోచన చేసి చెప్పాలని చెప్పి మేము రైగా కూడా అనుకుంటున్నాం. ఒక వ్యక్తి చెప్పినాడనే విషయం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇది బయట వినపడే వాస్తవం ఉంది. దాని కూడా దాంట్లో పబ్లిక్ సార్ ఆలోచన చేసి మనం ఏదైతే చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడి చేస్తే బాగుంటుందని మేము చెప్తున్నాము. మన విషయంలో కూడా ఎంతో ఘనంగా ప్రయత్నం చేసిన బీసీ అధ్యక్షులుగా జేసీగా చేసినప్పుడు ధర్మారంలో ఎంత పేరు మంచి పేరు వచ్చింది. వైద్య ఆధ్వర్యంలోనే జరిగిందంటారు, కానీ జేసీ గారి ఆధ్వర్యంలో జరిగింది కానీ కోట ప్రభాకర్ కానీ ఇంకోటి విషయంలో కానీ జరిగిందని చెప్పడం జరుగుతుందా. ఆయన ధర్మవరం పట్టణ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సందర్భంలో ఈ ఇద్దరి కార్యక్రమాలు బాగా ఘనంగా జరిగినాయని నేను కోరుకుంటున్నాను. సరే.